కర్ణాటకలో మళ్ళీ కులగనంటమే. మన చేసింది ఏమైంది? కర్ణాటకలో కులగన చేశాం, తెలంగాణలో కులగన చెప్తాం. ఏమైంది మరి కులగన? చూడరా, ఈ నెల 22 నుంచి అక్టోబర్ 7 వరకు సర్వే సీఎం సిద్ధరామయ్య ప్రకటించడు. పాత రిపోర్టు తిరస్కరించడం. అంటే పాతది బాలేదా? ఇప్పుడు చొక్కమైంది చేస్తారా? పాత రిపోర్టు పత్తిత్తు కాదు, ఇప్పుడు చేసే కొత్త రిపోర్టు పత్తిత్తు అని చెప్తారా? ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో కులగణన ఎంత బ్రహ్మాండంగా చేసిరో చూసిరు ప్రజలు. ఎట్లా బాధ ప్రజలందరూ చూస్తుండగా కోట్ల మంది ప్రజలు చంపి 1 కోటి మంది ప్రజల పైనే తక్కువ జనాభాను చూపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర, ఇందిరమ్మ రాజ్యం యొక్క చరిత్ర. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలు నడిబజార్లో మోసం చేసి మళ్ళా ఇదే కులగణన అనే పంచాయతీ కర్ణాటకలో షురు చేస్తాను. రేపు 22 నింటట అక్టోబర్ 7 దాకా చేస్తాడ. గూట్లో ఉన్నది వీక్తే ఏదో ఉన్నది వీకాలి. తెలంగాణలో పొడిచింది లేదు, కర్ణాటకలో పొడిచేది కూడా ఏం లేదు. దొంగలు కాలయాపన చేస్తారు అంతే సింపుల్ గా. చిత్తశుద్ధి లేని శివుని పూజ ఎన్నిసార్లు చేస్తే ఉపయోగమే?